నన్ను కాదని ఎవరు ఈ గీత దాటినా నా తల ఈ ఇంటి గుమ్మానికి వేలాడుతుంది. రేయ్ బసవా, నా గురించి నీకు తెలియదురా. తల్లి, తండ్రి, తమ్ముడు, బావమరిది ఇలాంటి సెంటిమెంట్స్ నాకు లేవురా. ఏంట్రా కొడకా ఇది? బావా ఏంటి బావా ఇది? సారీ నాయనా, నాకు నా ప్రాణం, నా పరువు, నా డబ్బు దీనికంటే ఏదీ ముఖ్యం కాదు. రే బసవా, మా నాయనా ఈరోజు కాకపోతే రేపైనా పోతాడు. ఆయన కోసం నేనెందుకు రిస్క్ తీసుకుంటానురా? బావా మరి నేను రే లింగం, బావ కోసం ఈ మాత్రం ప్రాణం త్యాగం చేయలేవా? ఇచ్చేయరా లింగం, నీ బ్రతుక్కు అర్థం ఉంటాది. బాయ్రా బసవా, ఎంజాయ్. చూశారా? నీ కొడుకేమన్నాడో? చంపుకోమన్నాడు. కన్న కొడుకే పట్టించుకొని నువ్వు ఈ భూమి మీద బతకాల్సిన అవసరం లేదు. అయిపోయారా మీరు? ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను సాధించనుకున్నారా? అయ్యా మమ్మల్ని వదిలేయండి అయ్యా. మాకు మిమ్మల్ని సాధించాలని గాని వాళ్ళని కిడ్నాప్ చేయాలని గాని ఎలాంటి ఆలోచనలు లేవు. అవన్నీ మా బాబువే. మమ్మల్ని వదిలేండి, దండం పెడతాము. ఆలోచన ఆడిదైనా అందుకు సాయం చేసింది మీరేగా. ఏసయ్య వెళ్ళి వీళ్ళకి బతికే అర్హత లేదు. వీళ్ళకే కాదు, ఆడాల్ని హింసిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుని ఏ మగాడికైనా ఈ భూమి మీద బతికే అర్హత లేదు. కాల్చిపారేయ్య వీళ్ళని. కళ్ళు మూసుకుని నీకిష్టమైన దైవాన్ని తలుచుకోరా. బసవా నన్నేమి చేయొద్దు, ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయను బసవా. బ్రతికుంటే ఖచ్చితంగా చేస్తావరా, అందుకే చచ్చిపో. అరే నువ్వు కూడా ఏంట్రా? వద్దు బసవా, నీ ఎంకమ్మా నువ్వు చేపట్టాక ఇదంతా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. బతుకుతామని మీ పక్కనుంటే ఇప్పుడు చావు దాకా తీసుకొచ్చారు. నీ బతుకు చెడా. బ్రతకాలంటే బ్రతుకు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యాలి. ఎదుటి వాళ్ళ బ్రతుకుల్లో చీకటి నింపే ఇలాంటి వాళ్ళతో కాదురా. సాయం చేసిన పాపానికి నువ్వు, పాపం చేసిన పాపానికి ఈడు, ఇద్దరు ఉండరు. ఆగు బసవా. ఎంత కాదనుకున్నా నా భర్తకు తాత. బ్రతకటానికి వీళ్లకు అర్హత లేకపోయినా వీళ్లను చంపడానికి మన దగ్గర బలమైన కారణాల్లేవు. కొడుకుని చూసుకుని ఎగిసిపడ్డాడు కదా, ఇప్పుడేం చేస్తాడో చూద్దాం. పోనీలే బసవా, పాపం చేశాడు కాబట్టి దాని ఫలితం ఎక్కడో చోట అనుభవిస్తాడు. మనం వీళ్ళని స్పెషల్గా చంపాల్సిన పని లేదు. ఇకనైనా మారితే మనతో ఉంటారు. తోక జాడిస్తే శ్మశానంలో శవాల్లా ఉంటారు. 10 పైసలు కూడా దానం చేయలేని వాళ్ళకి మనం ప్రాణాలే దానంగా ఇద్దాం. రేయ్, అదిరా మంచితనం అంటే. బ్రతకండి, కుక్కలా బతకండి. ఛీ! మావా, మనం మైథిలిని ఇబ్బంది పెట్టాం, కానీ తను మనకి ప్రాణభిక్ష పెట్టింది. నీ కొడుకు మాత్రం మనల్ని భలే వాడుకున్నాడు మావా. వాడుకోవటం కాదురా, కాపాడాడు. వాడు మనల్ని పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు మనల్ని వదిలేస్తారు. వాడు మన మీద ప్రేమ చూపించాడనుకో,
వీళ్ళు మనల్ని అడ్డం పెట్టుకొని నా కొడుకుని ఇంకా హింసిస్తారు. అది లెక్క. ఇలా అని నీకు నీ కొడుకు చెప్పాడా, లేక నీకు నువ్వే ఊహించుకుంటున్నావా? ఏ ఏం లేదులే మావా, బురదలో పొరిలిన పందిలా నీ బుర్రలో ఆలోచనలు పొర్లితేను ఫు, నీ బతుకు చెడా. ఎవరికి ఈడుగోడు మనల్ని అంటున్నాడే. ఏందయ్యా మన నీళ్ళకి కష్టాలు? మన నేల కాదు కదే, అందుకే. నేల నేను ఒక తల్లి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళమే అయితే దాన్ని మన ఊర్లోనే ఎవరికో ఒకరికిచ్చి పెళ్లి చేసి ఏ కట్టం రాకుండా చూసుకునేవాణ్ణి. కానీ ఆ దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు. దాన్నిట్ట కట్టల పాలు చేశాడు. ఒక తల్లి రక్తం పంచుకోకపోతే రక్త సంబంధం అవ్వదు కాని కలిసి పెరిగిన బంధం ఏడిగిపోద్ది. కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న ప్రేమ ఎక్కడికి పోతుంది? నీతో పెళ్ళైన తర్వాత పరిచయం పెంచుకున్న నేనే నీల మనసు గాయపడితే తట్టుకోలేకపోతున్నానే. చిన్నప్పటి నుంచి చెల్లి మీద ప్రాణం పెట్టుకున్న నీకెట్టా ఉంటాదయ్యా? నిజమే సిన్నమ్మ, గుండెలో కత్తి దిగినట్టుండాది, మనసు ముక్కలవుతుండాది. నీలకు జరిగిందని తలుచుకుంటుంటే రక్తం ఉడికిపోతుండాది. కానీ ఏం చేయలేకపోతున్నాను. అది నా వాళ్ళు అనుకున్న వాళ్లే దాన్ని మెడ పట్టుకుని బయటికి గట్టేశారు. ఏ నిజమైతే నిరూపించాలని నేల ఆ ఇంటికెళ్ళిందో ఓ నిజాన్ని అబద్ధం అనుకుని, ఆ జేడి చెప్పిన అబద్ధాన్ని నిజం అనుకుని అనుమానించి అవమానించి పంపించేశారు. నిజమేనయ్యా, మేనత్తతో కలిసి ఆనందంగా ఆ ఇంట్లో గడపాలని ఎంతో ఆశపడింది. కానీ ఇప్పుడు ఆ మేనత్తతో పాటు ఆ ఇల్లు వదిలి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ వాళ్ళెక్కడికి పోయి ఉంటారయ్యా? తెలియడం లేదే, ఫోన్లు కూడా కలవట్లేదు. ఏందోనయ్యా, నీల పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లో ఉన్నన్ని రోజులు ఆడుతూ పాడుతూ గడపాలనుకుంటుంది. అత్తారింటికి వెళ్తే మొగుడుతో పాటు అత్త మామల బాగోగులు చూసుకుంటూ తృప్తి పడుతుంది. కానీ మన నీలగా రెండూ కరువయ్యాయి. పెరిగింది పుట్టిల్లు కాదు, పెంచింది తల్లి కాదు. పోనీ ఆ సూర్యుని పెళ్లి చేసుకొని అత్తారింట్లో అన్న ఆనందంగా ఉంటుంది అనుకుంటే ఆ అదృష్టానికి కూడా నోచుకోలేకపోతుంది. ఎప్పుడయ్యా పిల్ల కష్టాలకి ముగింపు? ఇంకెన్ని రోజులు దానికి నరకయాతన పెడతాడో ఆ పైవాడికే తెలియాలి. నేల మీద పగబట్టాడు. నేల మంచి గుడానికి అది స్వర్గానికే పోతాది. అందుకే కుళ్ళుతో భూమి మీద నరకం చూపెడుతున్నాడు. ఆయన మొండితనం ముందు నేల ఇంకెంత నలిగిపోద్దో ఏందో. నీల కూడా మొండిదేనయ్యా. అనుకుంది జరిగేంత వరకు ఆశ వదులుకోదు, అడుగు వెనక్కి వేయదు. అనుకుంది సాధిస్తుంది. కానీ
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుందయ్యా? నాకు భయంగా ఉందయ్యా. నీలకేం కాదు కదా? నీలకేమవుతుంది? ఏం కాదు. తను ధైర్యం గల పిల్ల. పైగా దుర్గమ్మ పక్కనే ఉండాది. వచ్చేస్తారులే, మనకాడికే వచ్చేస్తారు. నిజంగానే వస్తుందంటావా? లేక ఆ ఊరు వదిలి రాలేక యాండన్నా బాధపడుతూ కూర్చుంటుందంటావా? బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది పిచ్చిదానా? నీల ముండిదే నువ్వేగా అన్నావు. నా నీల బాధపడుతూ కూర్చోదు, బాధను పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. తను మళ్ళీ ఆ ఇంట్లో ఎలా అడుగు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలానే మన ప్రయత్నం మనం చేయకుండా ఊరుకోలేం కదయ్యా. వాళ్ళు ఈడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్ళుంటారయ్యా? అయ్యా, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో అయ్యా. తులసమ్మని చూడటానికి పోయినారేమో. సరే, నేను కనుక్కుంటాను. నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. చూడు ఎలా అయిపోయావు. వెళ్ళు. నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ నీళ్ళ పీడ విరగడైంది కదా, ఇంకా నాకు బావకి పెళ్ళైపోయినట్టే. అప్పుడే సంబరపడిపోమాకే పిచ్చిదానా. నీలా దుర్గా లేనంత మాత్రాన నీకు పెళ్ళైపోతుందనుకుంటే ఎట్టా? ముందా సూరిగాడు ఒప్పుకోవాలి కదా. బావదేముందమ్మమ్మా, మావయ్య ఉన్నాడుగా బావను ఒప్పించడానికి. వాడు వాళ్ళ నాన్నకి భయపడి తాళి కట్టాల్సిందే గాని మనస్ఫూర్తిగా కడతాడన్న నమ్మకం లేదే నాకు. పైగా ఇప్పుడు దుర్గ కూడా లేదు కాబట్టి ఆ సూరిగాడు మొండికేసే ప్రమాదం ఉండాది. అత్తయ్య లేకపోతేనే మన పని ఈజీ అవుతుందేమో. నిజమే, కాని భార్యాభర్తలు పీటల మీద కూసోకుండా పెండ్లెట్ట చేస్తారే. ఇప్పుడు మీ మావయ్య మనసులో ఏముందో ముందు అది తెలుసుకోవాలా. అంటే అత్తయ్య లేదని మావయ్య పెళ్ళొద్దంటాడా అమ్మమ్మా? వాడేవి భార్యను వద్దనుకుని బయటికి గెట్లా, ఏదో ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నాడంతే. ఏ క్షణంలోనైనా ఆడి మనసు మళ్ళీ భార్య మీదకి మళ్ళొచ్చు. అది జరిగేలోపు మీ ఇద్దరికీ పెళ్ళైపోయేలా ఏదో ఒకటి చేయాల్సిందే. ఏదో ఒకటి చేయమమ్మా, నాకు బావ కావాలి అంతే. ప్లీజ్ అమ్మమ్మా, ఏదో ఒకటి చేయమమ్మా, ఏదో ఒకటి చేయి. ఒప్పుకున్నాక తప్పుతుందా? నా ప్రయత్నం నేను చేస్తాను, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. ఏంటి? మీ అత్త లేదన్న దిగులు మనలోనూ కనిపించాలా. అప్పుడే నా కొడుకుని మనం మన వైపుకు పూర్తిగా తిప్పుకోగలం. ఇదిగో, నిన్నగాక మొన్న మీ మావయ్య పంతులు పిలిపించి ముహూర్తం పెట్టిస్తానని చెప్పినాడు కదా. ఆ ముహూర్తానికే మనం పెళ్లి జరిగిపోయేలా చేద్దాం. ఇదిగో ఇదే, ఈ నవ్వే బయటికి కనపడి మాక. నవ్వుని మనసులోనే దాచుకుని ఏడుపుని బయటికి నటించు. అర్థమైనాదా? మావయ్య, అత్తయ్య. అయ్యో, చాలా ఎక్కువైనది, కొంచెం తగ్గించు. అలాగా? ఆ, అయితే ఇప్పుడు చూడు. మావయ్య, అత్తయ్య. అది ఇట్ట ఇట్ట ఉండాల. మావయ్య, అత్తయ్య. మావయ్య, అత్తయ్య. పాపం. నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ.
నన్ను కాదని ఎవరు ఈ గీత దాటినా నా తల ఈ ఇంటి గుమ్మానికి వేలాడుతుంది. ప్రియా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రియా చెప్పు, ఏమైంది? నాన్నేమన్నా అన్నారా? మరి ఇంకెవరు ప్రియా? ఏమైంది చెప్పు. అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న బాధ లేకుండా బామ్మ ఆ కీర్తి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారా? నిన్నేమన్నా అన్నారా? చెప్పు, ఏమన్నా అన్నారా? నన్నేం అనలేదురా, కానీ అమ్మ వదిన ఇంట్లో లేరని ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆవేశంగా ఉన్న నాన్నని వాళ్ళకి అనువుగా మార్చుకోవాలనుకుంటున్నారు. కోపం తగ్గితే నాన్న అమ్మని మళ్ళీ ఇంటికి తీసుకొస్తారని, అలా జరిగేలోపే నీకు కీర్తికి పెళ్లి జరిగిపోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఛీ! కన్న కొడుకు భార్యకి దూరమైతే బాధపడాల్సింది పోయి దాన్ని ముసలిది అడ్వాంటేజ్ గా తీసుకుంటుందా? ముందు దాని సంగతి చెప్తా. అనయ్య వద్దురా, ఇప్పుడు నువ్వేం చేసినా నాన్న నిన్నే తప్పుగా అనుకుంటాడు. నాన్న 19 ఉన్నాడ్రా, అందుకే ఆలోచించకుండా అమ్మని గెంటేశాడు. ఇప్పుడు నువ్వు బామ్మ కీర్తిల గురించి చెప్పినా నమ్మడు. మనమే వాళ్ళ మీద కథలు పుట్టించి చెప్తున్నాం అనుకుంటాడు. మనం చెప్తే నమ్మడు, తనకు తను తెలుసుకోలేడు. ఎలా ప్రియా? నాకు అదే అర్థం కావటం లేదురా. ఒకవైపు నాన్న నీకు కీర్తికి పెళ్లి జరిపించాలన్న తొందరలో ఉన్నాడు. ఆయనకు తగ్గట్టే ఆ ముసల్ది కూడా నాన్నకున్న కోపాన్ని ఇంకా ఎక్కువ చేయాలని చూస్తుంది. ఇవన్నీ ఆగిపోవాలంటే అమ్మ ఇంటికి తిరిగి రావాలి. కానీ అమ్మ మొండిది, నాన్న పిలిస్తే గాని రాదు. నాన్నకేమో ఆ ఆలోచనే లేదు. ఏంట్రా ఇదంతా? నా దురదృష్టం ప్రియా. నా ప్రేమని పొందడానికి ఆ దేవుడు నాకు పెడుతున్న పరీక్ష, వేస్తున్న శిక్ష. అలా అని ఊరుకుంటే ఎలారా? అవతల వాళ్ళు పంతుల్ని పిలిచి పెళ్లి ముహూర్తం పెట్టించాలని చూస్తున్నారు. నాన్న వాళ్ళకని చూస్తుంటే వాళ్ళకే వంత పాడేలా ఉన్నారు. ఏం చెయ్యాలో తోచడం లేదురా. ధైర్యం చెప్పడానికి అమ్మా మన దగ్గర లేదు. ఏడుపు వస్తుందిరా. ఏడవకు ప్రియా, నువ్వు ఏడిస్తే నేను చూడలేనే. ఏడవకుండా ఎలా ఉండమంటావురా? నేను స్కూల్ నుంచి క్షణం లేటుగా వస్తేనే అమ్మ నాకేం జరిగిందో అని తల్లడిల్లిపోయేది. అలాంటిది ఇప్పుడు అమ్మ ఎక్కడుందో తెలియడం లేదు. అమ్మ లేకుండా నేను ఎలా ఉండగలనురా? ఏడవకు ప్రియా. అన్నయ్య, అమ్మ ఎక్కడికి వెళ్ళదు ప్రియా. వెళ్తే తులసి అతను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళుంటుంది, లేదంటే బస్సు దగ్గరికి వెళ్ళుంటుంది, అంతే. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరా. అమ్మ వాళ్ళు అక్కడికే వెళ్ళారా, లేక ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా? సరే ప్రియా, నేను ఇప్పుడే బస్సుకి ఫోన్ చేసి కనుక్కుంటాను. నువ్వు కంగారు పడుకు. డాక్టరమ్మా. చెప్పు బస్వా, ఎక్కడున్నావు? నీలా దుర్గమ్మ మీ దగ్గరికి ఏమైనా వచ్చారా? నీల దుర్గమ్మనా? ఏదైనా ప్రాబ్లం అయిందా బస్వా? ఇంట్లో గొడవ జరిగి రఘురాం గారు దుర్గమ్మని నీలమ్మని బయటికి గెంటేశారట. అయ్యో అవునా? అవును డాక్టరమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు, ఫోన్లు కూడా పనిచేయట్లేదు. అందుకే కంగారు పడి నీకు ఫోన్ చేశాను. నీల దుర్గమ్మ ఇక్కడికి రాలేదు బస్వా, నేను హాస్పిటల్లోనే ఉన్నాను. అలాగా? ఒకవేళ మీ ఇంటికి కానీ వెళ్ళుంటారా? ఇంటికా? ఇంటికెళ్తే నాకు ఫోన్ చేస్తారు కదా బస్వా.
నువ్వేం కంగారు పడకు. వాళ్ళు నా దగ్గరకు వస్తే నీకు ఫోన్ చేస్తాను. నీ దగ్గరకు వస్తే నాకు చెయ్యి, సరేనా? అట్టాగి డాక్టర్ అమ్మా. చెప్పు సూర్య. బస్వా, అమ్మ వాళ్ళు అక్కడికి ఏమైనా వచ్చారా? లేదు సూర్య. రాలేదా? పోనీ హాస్పిటల్కి వెళ్ళుంటారా? అక్కడ కూడా వెళ్ళలేదు సూర్య. నేను ఇప్పుడే సుమతంతో మాట్లాడాను. వాళ్ళు అక్కడ కూడా రాలేదట. హాస్పిటల్ కూడా వెళ్ళలేదా? మరెక్కడికి వెళ్ళుంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. హాస్పిటల్కి వస్తే సుమతమ్మ ఫోన్ చేస్తానని చెప్పింది. నా దగ్గరికి వచ్చినా నేను వెంటనే నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే బస్వా. ప్రియ ఎలా ఉంది? మైత్రికి ఫోన్ చేసినప్పుడు ఏడుస్తూ మాట్లాడిందట. తన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బస్వా. అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. ఎంత ఓదార్చినా ఏడుపు ఆపట్లేదు. చిన్నపిల్ల కదా సూర్య, ఎలా తట్టుకుంటుంది? తట్టుకోవడం నా వల్ల కూడా కావట్లేదు బస్వా.